హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. లాస్ట్ ఎపిసోడ్‌లో అపర్ణ నైటు డిన్నర్ ప్రిపేర్ చేస్తానని తులసి వాళ్ళని అడుగుతుంది. తులసి వాళ్ళు అది వినగానే షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. మరి చూసే ముందు మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్స్ ఇవ్వండి. ఇక ఆలస్యం ఎందుకు, అదేంటో చూద్దామా? ఇద్దరికి రావచ్చెల్లి థర్డ్ పార్ట్. అపర్ణ అలా అనగానే తింటూ ఉన్న తులసి, కావేరి షాక్ అయి చూస్తుంటే వడ్డించే చంద్రిక కూడా అలానే చూస్తూ ఉంది. ఈ 6 నెలల్లో ఎప్పుడు తనంతట తాను మాట్లాడింది లేదు. ఈరోజు ఏకంగా వంట చేస్తాను అని అడిగేసరికి అలా చూస్తూ ఉన్నారు. ఏంటమ్మాయి గారు, మీరు వంట చేస్తారా అని చంద్రిక ఆశ్చర్యంగా అడిగింది. అవును చంద్రిక, ఈరోజు ఎందుకో వంట చేయాలనిపించింది, అందుకే అడిగాను. ఏమంటా ఏమంటారండి, చేయమంటారా అని అడిగింది. ఇలా అండి కాకుండా అత్తయ్య గారు అని పిలిస్తే చెప్తాను అన్నారు తులసి. ఈ ఇంటి కోడలుగా బిహేవ్ చేయమన్నాడు ఆ రాక్షసుడు. ఇప్పుడు అత్తయ్య గారు అని పిలవకపోతే మళ్ళీ కోపంతో ఏం చేస్తాడో అని అలాగే పిలుస్తాను పెద్దత్తయ్య గారు అన్నది. అపర్ణ అలా పిలవగానే తులసి ఆనందంతో తబ్బిబ్బిపోయింది. అక్క, నిన్ను పెద్దత్తయ్య అని పిలిచింది అంటే నేను చిన్నత్తయ్యనే కదా, నన్ను కూడా చిన్నత్తయ్య అని పిలవచ్చు కదా అని ఆశతో అడిగింది కావేరి. ఉండవే, నన్ను అత్తయ్య గారు అని పిలవటానికి ఇన్ని నెలలు పట్టింది, నిన్ను కూడా నెమ్మదిగా పిలుస్తుందిలే అన్నది. చంద్రిక ఈరోజు నా కోడలు వంట చేస్తుంది, నువ్వు తనకు హెల్ప్ చేయి అని చెప్పింది. నైట్ డిన్నర్కి ఏం చేయమంటారు పెద్దత్తయ్య గారు అని అడిగింది అపర్ణ. కావేరి ఏం చేయమందాం అని అడిగింది. అక్క, ఫస్ట్ టైం మన ఇంటి కోడలు వంట చేస్తుంది కాబట్టి స్వీట్ చేసి, ఆ తర్వాత గుత్తి వంకాయ కూర, దొండకాయ ఫ్రై, ఒక పచ్చడి, సాంబార్ చేస్తే చాలు కదా అన్నది. వెరీ గుడ్ కావేరి, ఐటమ్స్ అన్ని భలే చెప్పావు. అపర్ణ వినగానే చిన్నత్తయ్య గారు చెప్పింది సింపుల్గా, అవి చేసే చాలు, లాస్ట్లో వడియాలు వేయించి పెట్టు అని అన్నారు. అవన్నీ విన్న అపర్ణ గుడ్లు తేలేసింది. ఏంటో ఒకటి చెప్తారనుకుంటే హోటల్లో చెప్పినట్టు లిస్ట్ మొత్తం చెప్పారు. నాకు టీ కాఫీ పెట్టడమే రాదు, ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ చేయాలంటే ఇప్పుడు మొదలు పెడితే కానీ రాత్రికి అవ్వవు అని ఆలోచిస్తూ నిలబడింది. ఏంటప్పన్నా, ఐటమ్స్ చాలా తక్కువ చెప్పామా అని ఆలోచిస్తున్నావా? నైట్ టైం కదా, చాలా తక్కువ తింటారు, అందుకే చాలా తక్కువ చెప్పాం. ఈసారికి ఇవి చేయి చాలు అన్నారు తులసి. ఏంటి, నైట్ టైం అని తక్కువ చెప్పారా? ఇంకా పగలైతే ఎన్ని చెప్పేవాళ్ళో అని అనుకుంది. సరే అమ్మా, సాయంత్రం వంట చేయాలి కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు. సాయంత్రం చేయటం మొదలు పెడితే తెల్లవారుతుందేమో అనుకొని, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పెద్దత్తయ్య గారు, నేను కొంచెంసేపు టీవీ చూస్తానన్నది. సరే అమ్మా అని వెళ్ళారు. అపర్ణ సోఫాలో కూర్చొని టీవీ పెట్టింది. చంద్రిక కింద కూర్చొని టీవీ చూడటంలో లీనమైంది. అపర్ణ తులసి చెప్పిన ఐటమ్స్ మైండ్లోకి గుర్తు తెచ్చుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా చేయాలో చూస్తూ ఉంది. అలా అన్ని చూసేసరికి అపర్ణ బుర్ర తిరిగిపోయింది. అమ్మ బాబోయ్, వీళ్ళేంటి చిటికలో చేసేస్తున్నారు, నాకేమో ఎలా చేయాలో బుర్రకు కూడా ఎక్కటం లేదు. ఈరోజు వంటలు ఎలా చేయాలి, చేయకపోతే ఆ ఆర్య ఏం చేస్తాడో అని ఒక్కసారి ఊహించుకుంది. తన చాప మీద పడుకొని ఉంటే ఆర్య వచ్చి తనని హత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మొహంలో మొహం పెట్టి ముద్దు పెట్టుకోబోతున్నట్లు ఊహించుకునేసరికి కెవ్వున కేక పెట్టింది. టీవీ చూస్తూ కింద పడుకొని నిద్రపోతున్న చంద్రిక దడుచుకొని లేచి కూర్చొని, ఏమైంది అమ్మాయి గారు అలా అరిచారు అని అడిగింది. ఏమి లేదులే చంద్రిక, నువ్వు పడుకో అంటూ మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంది. ఏంటి అమ్మాయి గారు పడుకునేది, మీ అరుపుకి నా నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది. అవునా అని దిగులుగా మొహం పెట్టింది. ఏమైంది అమ్మాయి గారు అలా ఉన్నారు అని అడిగింది చంద్రిక. వంట రాదు అని చెప్తే ఎందుకు చేస్తానని చెప్పారు అమ్మాయి గారు అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. అమ్మాయి గారు మిమ్మల్ని చెప్పండి అని అడిగింది. రాత్రికి వంట చేయాలి కదా, దాని గురించే భయంగా ఉంది. ఎందుకు అమ్మాయి గారు భయం, మీరే కదా చేస్తానన్నారు. నేనే చేస్తానన్నాను, కానీ మొదటిసారి ఇంట్లో చేస్తున్నాను కదా, అదే కొంచెం భయంగా ఉంది. ఎందుకు అమ్మాయి గారు భయం, మీకు నేను సహాయం చేస్తాను కదా. సరే, వెళ్ళి మొదలు పెడదామా, అసలే చాలా ఐటమ్స్ చెప్పారు. అవి చాలా ఐటమ్స్ ఏంటి అమ్మాయి గారు, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు 4 కదా అయింది, 6 గంటలకు మొదలు పెడదాం. ఏంటి, 6 గంటల కంటే చేయటం అవదేమో చంద్రిక, ఇప్పుడు వీళ్ళు చేసేద్దాం. మీ కంగారు చూస్తుంటే నాకు కంగారుగా ఉంది, సరే పదండి చేద్దాం అన్నది.
ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు. అపర్ణ వచ్చిన తర్వాత మొదటిసారి కిచెన్లోకి అడుగుపెట్టింది. ఆఫీస్లో ఆర్య ఫోన్ ఆన్ చేసి అపర్ణను చూద్దామంటే మధ్యాహ్నం నుంచి అపర్ణ రూమ్లో కనిపించడం లేదు. రూమ్లోకి రాకుండా బయట ఇంతసేపు ఏం చేస్తుంది అని చిరాగ్గా అనుకొని వర్క్ చేస్తూనే 10 నిమిషాలకు ఒకసారి అపర్ణ కనిపిస్తుందేమని చూస్తూ ఉన్నాడు. ఆర్య పిఏ డోర్ నాక్ చేసి లోపలికొచ్చి ఈ ఫైల్లో సైన్ చేయాలి సార్ అని అడిగింది. అసలే అపర్ణ కనిపించలేదని చిరాకులో ఉన్న ఆర్య పిఏని చూడగానే సీరియస్గా చూస్తూ గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అని పెద్దగా అరిచాడు. అంతే, పిఏ దడుచుకొని బయటికి పరిగెత్తింది. బయట స్టాఫ్ చూసి పాపం సార్ కోపానికి ఈరోజు ఈ రీటా బలైనట్లుంది అని అనుకున్నారు. రూమ్లోకి రాకుండా బయట ఏం పెత్తనాలు వెలగబడుతుందో. రోజు రూమ్లోనే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఏడ్చి ఏడ్చి చివరికి బాల్కనీలోకి వెళ్ళి వచ్చేది. రోజు తనను చూస్తూ గడిపేవాడిని. ఈరోజు తను కనిపించకపోతే మనసుకి ఏదో వెలితిగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. తనకు కనిపిస్తే కానీ నా మనసు కుదుట పడదు అని ఫోన్నే చూస్తూ ఉన్నాడు ఆర్య. అలా ఎంతసేపు చూసినా అపర్ణ కనిపించలేదు. అసలు ఇది ఎక్కడికి ఉందో అని ఇంటికి వెళ్ళటానికి చైర్లోంచి లేచాడు. రీటా భయపడుతూ సార్ అంటూ డోర్ కొట్టింది. అసలే కోపంలో ఉన్న ఆర్య ఈరోజు నా మూడేం బాగలేదు, ఏదైనా ఉంటే రేపు చెప్పి వెళ్ళు అన్నాడు. సార్ ఇంపార్టెంట్ ఫైలు అనగానే షటప్, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళు అని అరిసేసరికి ఈరోజు సార్ మూడ్ సరిగా లేనట్లుంది, ఎందుకు వచ్చిన గొడవ, రేపు పెట్టించొచ్చులే అని వెళ్ళింది. ఆర్య సీరియస్గా బయటకు వచ్చి కారులో కూర్చొని ఫోన్ ఆన్ చేసి పెట్టాడు. ఎంతసేపు చూసినా ఖాళీ రూమే కనిపించింది. అపర్ణ కిచెన్లో చంద్రిక సహాయంతో కింద మీద పడి ఎలాగో ఒకలా వంట పూర్తి చేసి ఒళ్ళంతా చెమటలు పడితే స్నానం చేసి వస్తానని చంద్రికని కిచెన్లోంచి బయటకు వచ్చింది. హాల్లో ఉన్న తులసి, కావేరి అపర్ణ అవతారం చూసి నవ్వుకున్నారు. ఒక్కరోజు వంట చేసినందుకు ఇలా అయిపోయావు ఏంటి అపర్ణ అన్నారు. అపర్ణ మొహమాట పడుతూ నవ్వి పైకి వెళ్ళిపోయింది. అపర్ణ అలా పైకి వెళ్ళిందో లేదో ఆర్య కారు ఇంటి ముందు ఆగింది. స్పీడ్గా కారులో నుంచి దిగి ఇంట్లోకి వచ్చి అపర్ణ కోసం చుట్టూ చూశాడు. తులసి చూసి ఆర్య ఏంటి ఇంత తొందరగా వచ్చావు, పని అయిపోయిందా అని అడిగారు. అవును మమ్మీ, వర్క్ అయిపోయింది వచ్చేసాను అని చెప్పి కోపంగా పైకి వెళ్ళి రూమ్ డోర్ తీశాడు. అప్పుడే స్నానానికి వెళ్దామని టవల్ తీసుకుంది అపర్ణ. అపర్ణను రూమ్లో చూసి కోపంగా దగ్గరకు వచ్చాడు. అపర్ణను రూమ్లో చూసిన ఏదో ఆలోచనలో ఉన్న అపర్ణకు సడన్గా తన ముందు ఎవరో ప్రత్యక్షమయ్యేసరికి దడుచుకొని ఎదురుగా కోపంగా ఉన్న ఆర్యను చూడగానే వీడికేమొచ్చింది, అంత కోపంగా చూస్తున్నాడని మనసులో అనుకుంది. అపర్ణని అలా చూస్తూనే మధ్యాహ్నం అంతా రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని చూపు మరల్చకుండా సీరియస్గా చూస్తూ అడిగాడు. నేను మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉన్నాను కదా, వీడికేదో పిచ్చి పట్టింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్తుంటే కోపంగా చేపట్టుకొని లాగి నేను మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అపర్ణ మధ్యాహ్నం నుంచి వంటల గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర పోయింది. మళ్ళీ అన్ని గంటలు కష్టపడి వంట చేసేసరికి అలసటతో పాటు చిరాకు కూడా వచ్చింది. ఆర్య అలా చేయి పట్టుకునేసరికి అపర్ణకు కూడా కోపంతో నీకేమైనా పిచ్చా, నేను మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే చచ్చాను కదా అని చేతిని లాక్కోవడానికి చూసింది, కానీ ఆర్య పట్టు నుంచి విడిపించుకోలేకపోయింది. అపర్ణ సమాధానం వినగానే ఆర్యకు కోపం ఇంకా పదింతలై చేతిని వదిలి అపర్ణని దగ్గరగా లాక్కొని నిన్ను మధ్యాహ్నం నుంచి చూడకపోయేసరికి ఎంత పిచ్చి పట్టిందో తెలుసా అని అపర్ణ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది తను మధ్యాహ్నం నుంచి రూముకి రాకుండా హాల్లో ఉన్న సంగతి. నేను రూమ్లో లేను అని ఆఫీస్లో ఉన్న ఈ రాక్షసుడికి ఎలా తెలిసిందబ్బా అని మనసులో అనుకుంది. ఆర్య అపర్ణ కళ్ళలోకి చూస్తుంటే అపర్ణ కళ్ళలో భావం అర్థం చేసుకొని నాకెలా తెలిస్తే నీకెందుకు, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. నేను అడక్కముందే అన్నీ తెలుస్తాయి, ఎలా తెలిసాయి అంటే వాటికి సమాధానం చెప్పదు, కానీ నేను మాత్రం చెప్పాలా, నేనెందుకు చెప్తాను, నేను చెప్పను. నువ్వేమనుకుంటున్నావో నీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది, నువ్వు సమాధానం చెప్పలేదనుకో నేను ఇలానే పట్టుకొని ఉంటాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఈ రాక్షసుడు ఉండనైనా ఉంటాడు, ఆయనదేం పోయింది, నాకే కదా ప్రాబ్లం. అసలే 4 గంటల నుంచి కిచెన్లో నిలబడి కాళ్ళు పీకుతున్నాయని నోరు తెరిచి చెప్పేలోపు అపర్ణను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. అపర్ణకి ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉంది. ఆర్య పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకొచ్చి కాళ్ళ దగ్గరున్న చీరను పక్కకంటుంటే అపర్ణ భయంతో
పైకి లేవబోయింది. నేను నిన్నేం చేయటం లేదు అని చీర కొంచెం పైకని కాళ్ళ మీద స్ప్రే చేసి ఆయిల్ తీసుకొని అరికాళ్లకు ఆయిల్తో మర్దన చేస్తూ పాదాలను చూశాడు. లేత తమలపాకు లాంటి ఈ పాదాలను అంతసేపు నిలబెట్టి కష్టపెట్టావా? నీకు వంట రాదని ముందే చెప్పొచ్చు కదా అని సీరియస్గా అడిగాడు. ఆర్య ప్రవర్తనతో అపర్ణకు పిచ్చెక్కింది. బెడ్ మీద నుంచి లెగిస్తే ఏం చేస్తాడని భయంగా అలానే ఉంది. మర్దన చేయటం అయిన తర్వాత వేళ్లు లాగుతూ ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. అపర్ణకి అప్పటిదాకా కాళ్ళంతా ఒకటే నొప్పులతో బాధగా అనిపించింది. ఆర్య అలా చేసేసరికి నొప్పి మాయమైనట్లు అనిపించింది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బెడ్ మీద నుంచి లెగుస్తుంటే, ఎక్కడికి? వాష్రూమ్కే కదా, నేను తీసుకువెళ్తాను అని అపర్ణ వద్దు అని చెప్పేలోపే ఎత్తుకొని తీసుకువెళ్ళి వాష్రూమ్లో దించి నన్ను చేయించమంటావా, నువ్వు చేస్తావా అని అడిగేసరికి అపర్ణ సీరియస్గా ఒక చూపు చూసింది. బాబాయ్, చూపులతో భస్మం చేసేలా ఉన్నావుగా, మనిద్దరం కలిసి స్నానం చేసే రోజు తొందరలోనే వస్తుందిలే, ఇప్పటికీ నువ్వు చేసిరా అని బయటికి వచ్చాడు. అప్పటిదాకా అపర్ణ కాళ్ళకు మర్దన చేసి తన చేతులను చూసుకొని ముద్దు పెట్టుకుంటుంటే, నీ పాదాలను ముద్దు పెట్టుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత అందంగా ఉన్నాయో నీ కుడి పాదం వేలి మీద పుట్టుమచ్చ, దిష్టి చుక్కల భలే ఉంది. నాకైతే ముద్దు పెట్టాలని అనిపించింది. ఇప్పటికే నీకు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టానని నన్ను ఒక రాక్షసుడిగా చూస్తున్నావు. ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టాననుకో, అందులో ప్రేమను చూడవు, కామం మాత్రమే చూసి నన్ను మృగంలా చూసేదాన్ని. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని నా ఆశను నాలోనే చంపేసుకున్నాను అని తన చేతులను చూసుకుంటూ అలానే ఉన్నాడు. అపర్ణ స్నానం చేస్తూ వీడిని అసలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి చావటం లేదు. తనే గాయం చేస్తాడు, మళ్ళీ తనే మందు రాస్తాడు. నా కర్మకాలి నేను వీడి ఆఫీస్లో జాయిన్ అయ్యి వీడి కంట్లో ఎందుకు పడ్డానో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది అనే ఆలోచనలతో ఆర్య తనను ముట్టుకున్నాడనే కోపంతో అలానే షవర్ కింద ఉంది. ఎంతకీ అపర్ణ బయటికి రాపోయేసరికి చూసి చూసి ఆర్యకు విసుగు వచ్చి వాష్రూమ్ డోర్ కొడుతూ, డిన్నర్ టైం అయింది, అందరూ వచ్చి ఉంటారు, నువ్వు స్నానం చేస్తున్నావా లేదా, ఊహల్లో నీ ప్రియుడితో విహరిస్తున్నావా అని కోపంగా అన్నాడు. ఆ మాట వినగానే షవర్ ఆఫ్ చేసి బట్టలు వేసుకొని బయటకు వచ్చి ఆర్యను సీరియస్గా చూసి, మీరు అసలు మనిషే కాదు రాక్షసుడు అని వెళ్ళింది. ఆర్య నవ్వుతూ, నాకు మంచి బిరుదే ఇచ్చావు కానీ అసలే నడుం దాటే అంత పెద్ద జుట్టు, ఉదయం తల స్నానం చేశావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశావు, జుట్టులో నుండి నీళ్లు చూడు ఎలా కారుతున్నాయో అని హెయిర్ డ్రైయర్ తీసుకొచ్చి పెట్టబోతుంటే, నా ఒళ్ళు మలినమైంది అందుకే తల స్నానం చేశాను కోపంగా అన్నది. హెయిర్ డ్రైయర్ అక్కడే పడేసి అపర్ణ తల తుడుచుకుంటుంటే అపర్ణ దగ్గరకు వచ్చి, అంటే నేను నిన్ను ముట్టుకుంటే నీ శరీరం మలినమైందా అని నడుం మీద చేయి వేసి దగ్గరగా లాక్కొని పెదాల మీద ముద్దు పెట్టబోయాడు. అపర్ణ కోపంతో ఒక తోపు తోసి బాల్కన్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది. ఆర్య అంతే కోపంతో వచ్చి, మనిషిగా ఉన్నవాడిని రాక్షసుడిగా మార్చేది నువ్వేనే అని బాల్కనీ డోర్ని గట్టిగా ఒక తన్ను తన్ని వాష్రూమ్లోకి వెళ్ళాడు. అపర్ణ గుండె దడదడ కొట్టుకుంటుంటే అలానే నిలబడి చీకట్లోకి చూస్తూ, నా జీవితంలో వెలుగనేది అసలు వస్తుందా అని దిగులుగా చూస్తూ ఉంది. ఆర్య వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి నార్మల్ అయి బాల్కనీ డోర్ కొట్టి కిందకి వెళ్దారా అని పిలిచేసరికి కోపంగా లేడు అని గ్రహించి డోర్ తీసి ఆర్య వైపు చూడకుండానే లోపలికి వచ్చి తల నీళ్లు కారుతుంటే అలానే జడాలు వేసుకొని నిలబడింది. ఆర్య కూడా ఏం మాట్లాడకుండా ఒకసారి అపర్ణను చూసి బయటకు వచ్చాడు. వీళ్ళ కోసమే హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వదిన వంట చేసిందంట, అన్నయ్య త్వరగా రా, ఆకలి వేస్తుంది అన్నాడు ఆదిత్య. అపర్ణ తల నుండి నీళ్లు కారుతుంటే తులసి చూసి, ఏంటమ్మా ఇప్పుడు తల స్నానం చేసావు, నీళ్ళు ఎలా కారుతున్నాయో చూడు, సరిగా తుడుచుకోలేదా, ఇలా రా అని సోఫాలో కూర్చోబెట్టి చంద్రికని సాంబ్రాణి తీసుకురమ్మని జడ విప్పి చంద్రిక తెచ్చిన సాంబ్రాణితో తల ఆరబెడుతూ ఉంది. అపర్ణకైతే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆర్యకు అపర్ణ కళ్ళ నీళ్లు చూడగానే మనసుకి బాధగా అనిపించింది. మరి ఆర్య అపర్ణకి ఇష్టం లేకుండా ఎందుకు తాళి కట్టాడు అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.